ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ముల్లకట్ట రాంపూర్ గ్రామాల చిన్న చెరువు శివారులో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుల్లో పడి 4 పాడి గేదెలు మృతి చెందాయి. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వేసవి కావడంతో వన్యప్రాణులు దాహర్తికి చెరువుకు వస్తాయని గమనించిన వేటగాళ్లు నిత్యం చెరువు పరిసరాల్లో విద్యుత్ ఉచ్చులు అమర్చుతున్నారు. ఈ విషయాలు తెలియడంతో ఎన్నిసార్లు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చినా పద్ధతులు మార్చుకోవడం లేదు. 2 రోజుల క్రితం ఇలాగే 2 గేదెలు విద్యుత్ ఉచ్చులో పడి చనిపోయాయి. అది మరవక ముందే మళ్లీ 4 గేదెలు చనిపోయాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు చేపడతామని బీట్ అధికారి రూప్ సింగ్ హెచ్చరించారు. చోటు చేసుకోగా మేము వాళ్ళ గ్రామస్తుల్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరని చెప్పేసి వాళ్ళని చాలాసార్లు బెదిరించాం. వాళ్ళని ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు మారే తీరు కనబడట్లేదు. ఇంతకుముందు గతంలో కూడా గత 3 రోజుల క్రితం కూడా వాళ్ళకి పిలిపించి మరి కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు మారని పరిస్థితి ఉంది. ఇవాళ పాడి గేదెలు జరిగింది. రేపు అదే మా ఫారెస్ట్ జంతువులు కానీ ఇవి కానీ రేపు అంటే మా పర్యవేక్షణలో ఇప్పటికే అటవీ జంతువుల గణన కూడా బాగా పెరిగింది. మా రేంజ్ ఆఫీసర్ కానీ మా డిఎఫ్ఓ సార్ కానీ వాళ్ళ కృషితోటి మేము డైలీ పెరాంబులేషన్, రోజు పర్యవేక్షణ, రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. ఆ రకంగా తిరుగుతున్నా కూడా ఈ ఊరి వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. మేము ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు అసలు ఇది చేయట్లేదు. దీన్ని పోలీసు వారు కూడా కొద్దిగా చర్యలు తీసుకోవాలని మా మనవి. మేము చెప్తే అసలు వాళ్ళు వినే పరిస్థితి లేదు ఈ రోజుల్లో.